హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో అడుగడుగున అరెస్టులు, అడుగడుగున అక్రమ కేసులు ఇదే చాలా క్లియర్గా కనిపిస్తుంది. నిన్నగాక మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేసి ఎక్స్ సాక్షిగా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇవే. ఇటీవల కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి సంబంధించినటువంటి కేసు దీనికి ఒక పరాకాష్ఠగా చెప్పవచ్చు. విరూపాక్షి ఎవరో అక్కడ గొడవ జరుగుతుంది, టీడీపీ వైసీపీ కార్యకర్తలు కొట్టుకుంటున్నారు. ఆ సమయంలో బాధితుల నుంచి ఫోన్ రావడంతో ఆయన వెళ్ళారు. అక్కడ జరిగినటువంటి రాద్ధాంతం, అక్కడ జరిగినటువంటి రచ్చ, తిరిగి ఈయనపైనే కేసు పెట్టడం, అది కూడా అర్ధరాత్రి 2:45 సమయంలో ఒక టెర్రరిస్టుపై ఏ విధంగా అయితే చర్యలు తీసుకుంటారో ఆ విధంగా ఆయన అరెస్ట్ చేయడం, ఇదంతా చూసి వైఎస్ జగన్ చాలా ఆగ్రహం చెందుతూ ఆయన ట్వీట్ చేశారు. సో ఇక్కడ వైఎస్ జగన్ ట్వీట్ చేశారని కాదు, కానీ ఈ మధ్యకాలంలో ముఖ్యంగా 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి జరిగినటువంటి పరిణామాలు, కేసులు, అక్రమ కేసులు అన్నీ పరిశీలిస్తే దాదాపు 20 నుంచి 25 కేసులు, 25 మంది కీలకమైనటువంటి ఎమ్మెల్యేల గురించి, అంటే కీలకమైనటువంటి నేతల గురించి మాట్లాడుతున్నాను నేను. ద్వితీయ శ్రేణి నేతలు కానీ లేదా కార్యకర్తలపై కేసులు కానీ చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ నేను చెప్పేది కేవలం 20 నుంచి 25 మంది పేర్లు, కేవలం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు లేదా మంత్రి స్థాయి వ్యక్తులపై నమోదైనటువంటి కేసులు. కొంతమంది మాజీ మంత్రులు ఉన్నారు, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే ముందుగా పేర్ని నానిపై ఈ రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి అక్రమ కేసు ఒకటి బనాయించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వల్లభనేని వంశీ, పి గన్నవరం మాజీ ఎమ్మెల్యే, టీడీపీలో గతంలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2024 ఎన్నికల్లో పి గన్నవరం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైనటువంటి వల్లభనేని వంశీపై అక్రమ కేసులు బనాయించి ఏకంగా 6 నెలల పాటు జైలుకు పంపించినటువంటి పరిస్థితి. ఇక అంబటి రాంబాబు, ఇదో కీలకమైన కేసు. ముఖ్యంగా అమరావతికి సంబంధించినటువంటి పరిణామాల నేపథ్యంలో, ఒక పోస్టర్కు సంబంధించినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయనపై దాడి చేయడమే కాకుండా ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. ఆయన ఇంటిపై కూడా దాడి చేశారు. ఇంటిపై దాడి చేసిన వాళ్ళని ఏం చేయలేదు, ఇతన్ని మాత్రం అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించినటువంటి పరిస్థితి. అదే క్రమంలో జోగి రమేష్పై కూడా అక్రమ కేసు బనాయించి ఆయన కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్పై బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇక 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాదే ప్రధానంగా పిన్నెల్లి సోదరులు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు, ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. దాదాపు 3-4 నెలల తర్వాత కానీ వాళ్ళిద్దరికీ బెయిల్ లభించినటువంటి పరిస్థితి. ఇక తాజాగా సిదిరి అప్పలరాజు, శ్రీకాకుళం జిల్లా, ఆయన కుమారుడికి సంబంధించినటువంటి ఒక యాక్సిడెంట్ కేసును ఏకంగా అటెంప్ట్ టు మర్డర్ కేసుగా చిత్రీకరించి సిదిరి అప్పలరాజును అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి, ఈయన కూడా నెల్లూరు జిల్లా, ఈయన కూడా అరెస్ట్ చేసి చాలా కాలం జైల్లో ఉంచినటువంటి పరిస్థితి. ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఈ ఇద్దరిపై కేసులు అయితే రిజిస్టర్ అయినాయి, ఇంకా అరెస్ట్ అయితే కాలేదు. సో వివిధ కేసులు, బియ్యం అక్రమ రవాణా అని, ఇక స్థానికంగా ఉన్నటువంటి కొన్ని కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఇక కారుమూరి సునీల్, కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్పై ఈడీ కేసులు ఉన్నాయి. ఈయన్ని కూడా అరెస్ట్ చేసేశారు ఈ మధ్యనే. తాజాగా అరెస్ట్ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కారుమూరి సునీల్ ఒకరు. ఇక నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. మిథున్ రెడ్డిని కూడా లిక్కర్ కేసులో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు మాజీ ఎమ్మెల్యే, ఆయన్ని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇక బ్రహ్మనాయుడు, కారుమూరి నాగేశ్వరరావు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, వీరిని కూడా అరెస్ట్ చేసి పంపించారు. తాజాగా గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే ముస్వాపై కూడా కేసు నమోదైంది. ఇక వర రవీంద్ర రెడ్డి, ఇంటూరు రవికిరణ్ వంటి సోషల్ మీడియా ప్రతినిధులపై అయితే పెద్ద ఎత్తున కేసులు ఉన్నాయి. అన్నిటికీ మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నేతగా 2024 ఎన్నికల ముందు వ్యవహరించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాదాపు
7 నెలల తర్వాత ఆయన బెయిల్పై బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై కూడా కేసులు. సో ఓవరాల్గా 20 నుంచి 25 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి నేతలు, వీరిలో మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. అందరినీ ఎక్కడికక్కడ వివిధ కేసులు, ఏదో ఒక కేసు పెట్టి అరెస్ట్ చేయడం, తర్వాత కొద్ది కాలం జైలు తర్వాత బెయిల్పై బయటికి రావడం, ఇది సర్వసాధారణంగా మారింది. ఇప్పుడు తాజా ఘటన విరూపాక్షి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఏ విధంగా ఎంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్ధరాత్రి దాదాపుగా తెల్లవారుజామున 2:45 ఇంటికి వెళ్ళి తలుపులు పగలగొట్టి అతన్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? అంటే రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది? పోలీసుల పాలన జరుగుతుందా? ప్రభుత్వం ఉందా లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా ఇదే ప్రశ్నిస్తున్నారు, ఇదే ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చాలా క్లియర్గా ప్రశ్నిస్తున్న పరిస్థితి. అదే సమయంలో కూటమి ప్రభుత్వం కూడా 2 ఏళ్ల కాలంలోనే ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యతిరేకత, అసంతృప్తి ఉంది. తాజాగా పోలీసుల వైఖరితో రోజుకొక అపవాదు కొని తెచ్చుకుంటుంది. అసలు ప్రభుత్వం పని చేస్తుందా లేదా? వ్యవస్థలు ఒక్కొక్కటిగా గాడి తప్పుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? పోలీసులు ప్రభుత్వ పెద్దల కనుసన్నలో పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ ఇష్టం వచ్చినట్టు ప్రశ్నిస్తే లేదా తిరగబడితే అరెస్టు చేసి జైలుకు పంపిస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఉదంతం ఒక ఉదాహరణ మాత్రమే. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చాలా క్లియర్గా చంద్రబాబును కార్నర్ చేస్తూ చంద్రబాబుపై తీవ్రమైనటువంటి ఒక వ్యాఖ్యలతో ప్రశ్నలు కురిపించారు. దీనికి సమాధానం కూటమి ప్రభుత్వం చెప్పాల్సి ఉంది.